తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన పరిపాలనా విధానం కానీ, ఆయన చేసిన పథకాలు కానీ, ఆయన ఇచ్చిన హామీల వరకు ఎంతవరకు ముందుకెళ్ళాయంటారు? బాగున్నది. రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. అంత ముందుకు బీఆర్ఎస్ పాలన చూసుకుంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన చూసుకుంటే 100% పనితనం ఉన్నది రేవంత్ రెడ్డి. అంటే అందరూ కూడా బాపే కావాలి, బాపే రావాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా! నిజంగానే మరి బాపుని కోరుకుంటుందా రాష్ట్రం? ఎవడు బాపు ఎవనికి బాపు, ఆ? ఎవడు బాపు ఎవనికి బాపు, వాడు ఎవనికి ఏం చేసిండు, వాడిని వాడే సంపాదించుకున్నాడు. వాని బిడ్డే చెప్తుంది కదా బయట, వాని బిడ్డే చెప్తుంది కదా, మీకు సుధా తెలుసు కదా. మరి వాళ్ళ సంపాదన వాళ్ళకే సరిపోతుంది, మనకేమొస్తుంది చెప్పు. అంటే ఇప్పుడు కవిత కూడా పర్యటన అనేది చేస్తుంది కదా కొన్ని జిల్లాలలో. వీళ్ళంతా కూడా డెవలప్మెంట్ గురించి ఆలోచించింది ఎవరు లేరు, అంతా కూడా దోపిడీ మీద ఆధారపడి ఉన్నారు. అవును అవును, వాళ్ళ అంతా సార్థ పాలన, వాళ్ళ కుటుంబం బాగుపడడానికి. ఇప్పుడు ఏంది కవితమ్మ చేసేదంతా ఆమె సాటుకున్న దొంగ పనులన్నీ బయటికి రాకుండా ఉండడానికి అంతే. ఆమె పాలన ఆమె ఇప్పుడు బీజేపీలో కానీ కాంగ్రెస్ లో కలిసే అవకాశాలు ఉన్నాయంటారా మరి? అవి కలిసినా కానీ కాంగ్రెస్ వాళ్ళు కలుపుకోరు. ఎందుకంటే ఆమె లిక్కర్ దందది, అది దాచిపెట్టుకోవడానికే ఇప్పుడు ఇట్లా బయటికి తిరుగుతుంది ఆమె అంతే. దేనికి గొడవలు? ఇక అదే ఈమె గురించి ఆయన పట్టించుకుంటాడు, కేటీఆర్ పట్టించుకుంటాడు. వాడు పెద్ద దొంగ, ఆయన కేటీఆర్ అంత పెద్ద దొంగ ఎవరు లేడు. ఇక అయిపోయింది, ఇంకేంది, ఇక కేసీఆర్ మూల పడ్డాడు, అది ఎప్పుడో అయిపోతుంది. అది ఈ 6 నెలల్లో పల్లెకి ఎక్కుతారు, ఊరు సడన్ చేస్తారు. హరీష్ రావు అంత చెత్త హరీష్ రావు ఎవరు లేరు. ఒకప్పుడు నేను టిఆర్ఎస్ పార్టీ దానికోసం బాగా పోరాడినోని, తెలంగాణ కోసం రోడ్ల మీద ధర్నాలు చేసినోని, ఆర్టీసీ బస్సులు ఆపిన, ట్రైన్లు ఆపిన నేనే. అటువంటిది ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ అంత కోపం ఎందుకు వస్తుంది అంటే రేవంత్ రెడ్డి పాలన అంత ఉన్నది. ఎందుకంటే మనకు ప్రజలకు పని చేసేటోడే మంత్రి, ఎవడైనా కానీ మంచోడు. అది వీళ్ళే తల్లి నలుగురే వాళ్ళే సంపాదించుకునే లక్షల కోట్లు. రేవంత్ రెడ్డికి ఏముంటాయి, ఆ అప్పులు కట్టేరికే సరిపోయింది.